ప్రేమించట్లేదని ఒకడు, ప్రేమించి దూరం పెడుతుందని ఇంకొకడు, అనుమానంతో ఇంకొకడు, ఇలా మహిళలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రేమించిన యువతి కొంతకాలంగా పట్టించుకోవట్లేదని ఒక ప్రేమోన్మాది చేసిన పని ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. సూర్యాపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి సంబంధించిన బ్రేకింగ్. ప్రేమించి దూరం పెడుతుంది అన్ని అక్కసుతోటి ఆ యువతిపై సుత్తితో దాడి చేశాడు యువకుడు. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువకుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకొట్టారు స్థానికులు. సూర్యాపేట స్నేహ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఏం జరిగింది అసలు? అంటే ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు చట్టాలు చేసినప్పటికీ ప్రేమోన్మాదం ఇంకా ఆగలేకపోతున్నారు. తీవ్రమైనటువంటి చర్యలు కూడా పాల్పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం సేహనగర్లో ఒక దారుణం చోటు చేసుకుంది. ప్రేమించినటువంటి యువతి తనను దూరం పెడుతుందన్న కోపంతో ఓ ప్రియుడైతే ఒక యువతిని కత్తితో తలపై సుత్తితో మోదాడు. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడంతో పరిస్థితి విషమంగా ఉంది. దీంతో హైదరాబాద్కి అయితే ఆ యువతిని తరలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం అల్గునూరుకు చెందినటువంటి మహేష్, లింగంపల్లికి చెందినటువంటి స్పందన అనే ఈ యువతి ఇద్దరు కూడా కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి సామాజిక వర్గం ఒకటే అయినప్పటికీ కూడా యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమను మాత్రం అంగీకరించలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య చాలా రోజులు కూడా గొడవలు కూడా జరిగాయి. అయితే కొంతమంది పెద్ద మనుషులు మాత్రం ఇద్దరికి సర్ది చెప్పి ఇద్దరు కూడా దూరంగా ఉండాలంటూ పెద్ద మనుషులు అయితే నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే యువతి ఆ ప్రియుడిని ఎవరైతే మహేష్ ఉన్నాడో మహేష్ను దూరంగా పెడుతోంది. దీంతో ఏదైతే తను దూరం పెడుతుందన్న కక్షతోటి ఆ మహేష్ అయితే తీవ్రంగా రగిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే సూర్యాపేటలో సోదరి ఇంట్లో ఉంటున్నటువంటి యూత్పై ఈరోజు కొద్దిసేపటి క్రితం అయితే తనతో పాటు తీసుకువెళ్ళినటువంటి సుత్తితో తలపై మోదడంతో తీవ్రంగా గాయపడినటువంటి యువతినైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే సందర్భంలో బాగా కేకలు వేయడంతో స్థానికులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకొని అయితే పారిపోతున్నటువంటి మహేష్ని వెంబడించి పట్టుకుని స్తంభానికే కట్టేశారు. దేహశుద్ధి కూడా చేశారు. ఆ తర్వాత పోలీసులకైతే అప్పగించారు. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు యువతి తల్లిదండ్రులు కూడా పిలిపిస్తున్నారు. గతంలో గొడవలేనమాట వాస్తవమే అయినప్పటికీ కూడా దూరంగా ఉంటున్నాము, కేవలం అతడిని దూరంగా పెడుతున్న కోపంతోనే తన కూతురిపై ఈ రకమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పి తండ్రి వాపోతున్నాడు. అతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కి అయితే తరలించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రావణిక, సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ మండలము లింగంపల్లికి చెందిన మహేష్, అలుగునూరుకి చెందిన స్పందన 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను యువతి కుటుంబం అంగీకరించలేదు. రెండు కుటుంబాల మధ్య సాగిన పంచాయతీల కారణంగా ఇద్దరు దూరంగా ఉండాలంటూ పెద్ద మనుషులు ఒప్పందం చేశారు. అయితే దీని తర్వాత కూడా మహేష్ యువతిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. పెద్దవాళ్లకు భయపడి యువతి మహేష్ను దూరం పెడుతూ వచ్చింది. కోపంతో రగిలిపోయిన మహేష్ యువతి తన సోదరి ఇంట్లో ఉందని తెలుసుకుని ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆమె తలపై సుత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మహేష్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎట్లా తెలుసు అమ్మాయి? ఏ ఊరు అమ్మది? వీడికి ఎందుకు వచ్చింది? నీకు ఎడ తెలుసా వీడికి ఉందని? ఎన్ని రోజుల కింద వచ్చిన వీడికి? ఎందుకు కొట్టినావు? ఎవరిని? చదివించుకుంటే ఎవరెవరికి? వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి దూరపు రిలేషన్స్. ఈడ ఉందని నీకు ఎట్ట తెలుసు? ఆమె దింపిన సార్, వాళ్ళ అక్కలేదు ఉన్నప్పుడు దించినావు. రమ్మన్నది ఆమె, నువ్వు వచ్చినావా? నేనే వచ్చాను సార్. ఎన్ని రోజులు ఇప్పుడు మీ ఇద్దరు మాటలేక? నెల 12 రోజులు. అంటే ఆమె అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు అవాయిడ్ చేస్తున్నావా? ఈ మూల మీద కూర్చున్నావు, అరుపులు వినబడతాంటే ఇంతలో చారి కూడా అక్కడి నుంచి వచ్చింది. ఈ అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే ఈ అమ్మాయి కింద స్థితి ఉండి పైకి వచ్చి చూడుకోండి, పైన అరుపులు వినబడతాను. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేమే పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మీ అమ్మటి వాడి ఉరికి చారిణిని పట్టుకొని తీసుకొచ్చింది. అమ్మాయిని ఏం చేసిన? పైన సుత్తితో కొట్టి అపరిస్థితి మీద పోయింది.